రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో